హలో ఫ్రెండ్స్, టైగర్ చూడండి ఎమిరేట్స్ పార్క్ జూలో. హలో ఎవ్రీవన్, దుబాయ్లో అయితే లాంగ్ వీకెండ్ వచ్చేసింది. సో ఎక్కడికి వెళ్దామని ముందుగానే ప్రిపేర్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడైతే మేము అబుదాబీకి స్టార్ట్ అయిపోయాము. సో దుబాయ్ నుంచి అబుదాబీకి ఒక 1.5 hour పడుతుంది అనమాట జర్నీ. సో మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎమిరేట్స్ పార్క్ జూ అనమాట. చాలా పెద్దది. ఇంకా సో మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ వాళ్ళైతే ముందే వెళ్ళొచ్చారనమాట. సో మేమైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం ఎమిరేట్స్ పార్క్ జూ అనేది. సో మేము వెళ్తా ఉండేది షైక్ జయాద్ రోడ్ అనమాట ఇది. సో సో మేము ఫైనల్గా దుబాయ్ నుంచి అబుదాబీకి రీచ్ అయిపోయాము. సో ఇదే అనమాట ఎమిరేట్స్ పార్క్ జూ. సో ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట. సో టికెట్ వచ్చేసి పర్ హెడ్ 52 dirhams ఉందన్నమాట టుడే. సో బయట చాలా హాట్గా ఉంది. దుబాయ్తో పోల్చుకుంటూ అబుదాబీలో చాలా హాట్గా ఉందన్నమాట. సో మేము టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు స్నాక్స్ కానీ ఇలా ఏం అలో చేయలేదన్నమాట వాళ్ళు. సో ఒక బాస్కెట్ ఇచ్చారు. సో స్నాక్స్ అనేది ఇంట్లో పెట్టేసి లోపలికి వెళ్ళండి అన్నారనమాట. సో మా చిప్స్ ఇలాంటివి ఏమీ లోపలికి అలో చేయనివ్వలేదు వాళ్ళు. సో ఇక్కడ చూస్తున్నారుగా ఎంట్రీలోనే ఇంకా టార్టైస్ పెట్టేశారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో దుబాయ్లో సమ్మర్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో మేము ఈ సమ్మర్లోనే వచ్చాము, ఈ ప్లాన్ వేసామన్నమాట. సో సమ్మర్ అయినా కూడా మేము మార్నింగ్ టైంలో వచ్చేసాము ఇక్కడికి. సో చాలా బాగానే ఉందన్నమాట క్లైమేట్. మరీ ఎండలో లేకుండా మనకి బయట షెడ్ లాగా రేకులు వేశారనమాట. ఆ రేకుల కింద నడుచుకుంటూ మనము జూలో ఈ యానిమల్స్ అన్నీ చూడొచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉందన్నమాట. ఇంకా దారింటి కూడా ఏసీ కూలర్స్ ఇలా పెట్టారనమాట ఈ జూలో. సో మెయిన్గా ఇంక మనకేం పెద్ద హాట్ అనిపించలేదు. సో మాకైతే ఫుల్ హ్యాపీగానే ఉన్నామన్నమాట. అరే సమ్మర్లో వచ్చామే అన్నీ మిస్ అవుతామేమో అనేసి చాలా ఫీల్ అయ్యామన్నమాట. అలా ఏం లేదనమాట. దారింటి కూడా కూలర్స్ మనకి చల్లగానే ఉంటుంది, చూస్తూ వెళ్ళొచ్చు అనమాట. మధ్యలో మనకి స్నాక్స్ కూడా ఉంటాయి, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి అన్నమాట. అన్నీ తీసుకొని తింటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా యానిమల్స్. సో ఇంకా మేమైతే వీడియో రికార్డ్ చేసుకుంటూ చూస్తూ వెళ్తున్నాము. సో మా నేహ అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైం అనమాట జూకు రావడం. సో ఇప్పుడైతే మేము ఒక 3 families వచ్చాము ఇక్కడికి. నైటే మేము అంతా మాట్లాడుకొని ఏమేమి తీసుకెళ్ళాలి, ఇంకా కిడ్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఏమేమి కావాలి, ఏమేమి అవసరం అవుతాయి అనేసి నైటే ప్లాన్ చేసుకొని ఇంకా రెడీగా ఉన్నాము. సో ఎర్లీ మార్నింగ్ మేము 6:30, 7కి అలా స్టార్ట్ అయిపోయాము అన్నమాట దుబాయ్లో. సో 7కి స్టార్ట్ అయినా 8:30కి అలా అబుదాబీకి రీచ్ అయిపోయాం మేమైతే. సో 8:30 టు ఒక 2 hours జూ అంతా తిరిగి చూడొచ్చులే అనేసి, మార్నింగ్ టైం చల్లగా ఉంటుందనేసి ఇంకా అలా ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ అందరూ. సో ఇంకా మేమైతే చూస్తూ వెళ్తున్నాం. చాలా అంటే చాలా పెద్ద జూ అనేది. అన్ని రకాల యానిమల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. బట్ ఈ సమ్మర్ టైంలో కాకుండా వింటర్ టైంలో వస్తేనే బెటర్ అనిపించింది మాకైతే. సో ఎర్లీ మార్నింగ్ 8:30కి అలా రీచ్ అయ్యి వచ్చినా కూడా చాలా హాట్ అనిపించింది మాకు. సో చెమటలు గారిపోయాయి అనమాట చిన్నపిల్లలకి. సో దారింటే ఇంకా కూల్ డ్రింక్స్ మజ్జిగ ఇవంతా తాపుకుంటూ వెళ్ళి చూసుకొని వచ్చాము. సో వింటర్ టైంలో వెళ్ళడమే చాలా బెస్ట్ అనిపించింది మాకైతే. సో ఇక్కడైతే ప్యారెట్స్కి ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట. కొన్ని లీవ్స్ అనేటివి ఇస్తారు, వాటితో మనం తినిపించచ్చు అనమాట వాటికి. సో మా నేహ ట్రై చేసింది కానీ అవేం పెద్దగా తినలేదు మా దగ్గర. సో ఇదైతే ప్యారెట్స్ ఈ సెక్షన్ అనమాట. అంతా చూడండి ఎలా ఉన్నాయో. సో చిన్న చిన్న వాటికా నుంచి పెద్ద పెద్ద సైజులో కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. సో అన్నీ చూడొచ్చు అనమాట. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వాటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ బోర్డు మీద రాసేసారనమాట. సో మా నేహ చూడండి ఫుల్ ఎక్సైట్ అవుతుందన్నమాట అన్నిటిని చూసి. సో ఇక్కడైతే మనకి మేకలు, గొర్రెలు ఇలా అన్ని రకరకాలు పెట్టారనమాట. సో వేరే వేరే దేశాల్లో కూడా పెంచుతారు కదా, వాటిని కూడా తీసుకొచ్చి పెట్టారు. అవి అయితే చాలా హైట్, వెయిట్, తర్వాత చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి. సో ఈ గోట్స్ ఇవి. సో మేమైతే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. అప్పటికే హార్ట్ దంచుతుందన్నమాట బయట. చూడండి బయట అంతా కూలర్స్ పెట్టేశారు. సో ఆ కూలర్స్ వల్ల మేము అలా చూసుకోవడానికి కొద్దిగా వీలుగా ఉండిందనమాట. ఇక్కడైతే మంకీస్ అనమాట, ఇవంతా మంకీస్.
సో ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ ఫిష్ అక్వేరియంస్, స్నేక్స్ ఇవంతా ఈ లోపల ఇండోర్లో ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కటి మేము విజిట్ చేసాము. సో మా నేహ అయితే వాటర్ కావాలని అడుగుతూనే ఉందన్నమాట దారేంటి. సో ఇప్పుడైతే మేము జిరాఫీ దగ్గరికి వెళ్తున్నాము. సో యాక్చువల్గా జిరాఫీకి ఫీడ్ చేయొచ్చు అనమాట. సో అమౌంట్ పెట్టి గ్రాస్ తీసుకుంటే దాన్ని మనల్ని అలో చేస్తారు తినిపించడానికి. సో మేము వెళ్ళిన రోజు అయితే అలో చేయలేదు, హార్ట్ ఉండటం వల్ల మమ్మల్ని పంపించలేదన్నమాట లోపలికి. సో ఇంకా మేమైతే ఫీడ్ చేయలేకపోయినాం జిరాఫీకి. సో ఇక్కడ చూడండి హిప్పో ఎలా ఉందో, 2 ఉన్నాయి. సో అవేమీ కదలలేదు, మెదలలేదన్నమాట. నీళ్ళల్లో అలా పడుకొని ఉన్నాయి. సో మూవ్ అయితే ఒకసారి వీడియో తీద్దాం అనుకున్నా కానీ అస్సలు మూవ్ కావడం లేదు అవి. సో ఇప్పుడు చూడండి కొద్దిగా తలపైకి ఎత్తింది అంతే. సో చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. పెద్ద జూ అబుదాబిలో ఇదే అనమాట, ఎమిరేట్స్ పార్క్ జూనే పెద్దది. సో ఇంకా మేము 3 ఫ్యామిలీస్ వచ్చామన్నాం కదా, ఇంకా మేమైతే అందరికీ పిల్లలు ఉండేవాళ్ళే. సో ఈ ఎండకి మాడిపోయారనమాట పిల్లలు. సో ఇదైతే క్యామెల్స్ ఉండే ప్లేస్. సో చూస్తున్నారు కదా, చిన్న క్యామెల్స్, పెద్ద క్యామెల్స్ ఒక 6 ఏమో ఉన్నాయి. సో ఇది కూడా చాలా బాగుండిందనమాట. సో 3 ఫ్యామిలీస్ వెళ్ళాం మేము. సో 2 ఫ్యామిలీస్ వచ్చేసి కన్నడ ఫ్యామిలీస్ అనమాట. సో చూడండి ఇంకా పిల్లలు 3 కిడ్స్ ఉన్నారనమాట. మా సాధ్వితో కలిపి 4. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ. సో బయట హాట్గా ఉంది కాబట్టి ఇంకా తలా ఒకటి ఐస్ క్రీమ్ తీసి ఇచ్చేసాము, తింటూ ఉన్నారనమాట. సో ఇప్పుడైతే మేము అక్వేరియం లోపలికి వచ్చాము. సో ఫిషెస్ చూద్దాం ఎలా ఉన్నాయో. సో మా సాధ్వి అప్పుడే చూపిస్తుంది, డిఫరెంట్గా ఉంది చూడు అనేసి. సో ఇదైతే అక్వేరియం లాగా ఉంది కానీ లోపల అంతా మనకి డిఫరెంట్ ఫిషెస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూడండి ఎంత బాగుందో, ఫిషెస్ కూడా చాలా కలర్ఫుల్గా బాగున్నాయి. సో మేమైతే ఇప్పుడు అక్వేరియంలో ఉన్నాం కాబట్టి ఏసీ ఉంది. సో కూల్గా చూడగలిగామన్నమాట. అదే బయట అంటే ఇంకా ఫుల్ హాట్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మేము స్నేక్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కూడా హాట్ ఏం లేదనమాట, అవుట్ సైడ్ ఏం లేదు, ఇది ఇన్సైడే పెట్టారు. సో చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్నేక్స్ పెట్టారనమాట. సో ఎక్కడుందో కనిపించలేదు కానీ ఎక్కడున్నాయో ఒక్కొక్కరు అయితే నేను చూడలేకపోయినాను. సో మిగతా రిమైనింగ్ అంతా మాకు కనపడ్డాయి అన్నమాట. మా నేహాకి అయితే ఫస్ట్ టైం అనమాట ఈ స్నేక్స్ చూపించడము. సాధ్వి అయితే చాలా టైమ్స్ చూసింది, బట్ నేహాకి అయితే ఫస్ట్ టైం అనమాట. సో కొద్దిగా అయితే భయంకరంగానే ఉన్నాయన్నమాట. పైతాను ఇలాంటివంతా కొంచెం పెద్ద పాములు ఉన్నాయి కదా, అలాంటివంతా కొంచెం చూడడానికి భయపడాము. సో రిమైనింగ్ అంతా కొంచెం చిన్నగానే ఉన్నాయి కానీ బట్ చూడడానికి కొంచెం భయంగా ఉంటుంది, బట్ పర్లేదన్నమాట. గ్లాసెస్ నుంచి బాగా చూడగలిగాం మేమైతే. సో 3 ఫ్యామిలీస్ అలా వెళ్ళాం కాబట్టి చాలా ఫన్గా ఉండింది. సో అందరూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా ఫుల్ హ్యాపీ అనమాట. సో మన చూడండి ఇంకా తన అది చూసి కూడా ఏం భయపడలేం లేదు తనైతే. సో సాధ్వి అయితే 2-3 ఫొటోస్ కూడా దిగిందనమాట. నాకు ఇక్కడిది అక్కడిది, ఈ పాము దగ్గరది ఆ పాము దగ్గరది అని ఫొటోస్ కూడా తీపించుకునింది. సో ఇది చూడండి ఎంత చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. అయినా పిల్లలు ఏమాత్రం భయపడలేదు, ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. సో ఇప్పుడైతే మేము వైల్డ్ లైఫ్కి వచ్చేసాము. సో ఇక్కడ మనకి టైగర్ కనిపిస్తుంది. సో ఒక 3 టైగర్స్ ఏమో ఉన్నాయి ఇక్కడ. ఈ టైగర్స్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట, అంటే చిన్న టైగర్స్ ఏం లేవు, చాలా పెద్ద టైగర్సే పెట్టారు. సో తర్వాత ఒక డీర్స్ కూడా చూడండి, చాలా నెంబర్ ఆఫ్లో ఉన్నాయి ఇవి కూడా డీర్స్. తర్వాత ఇది చిరుతపులి అనమాట. సో చూడండి ఎంత బ్లాక్గా ఉంది, లియోపార్డ్. సో ఇది కూడా చాలా యాక్టివ్గా ఉందన్నమాట. పైనుంచి ఇది ఇక్కడ హాట్ కదా, ఇంకా వాటికి కూల్గా ఉండేదానికి పైనుంచి వాటర్ ఫాల్ లాగా కొద్దిగా రెయిన్ పడేలాగా అలా పెట్టేశారు. సో అవి వాటర్లో తడుచుకుంటూ ఎండలో అలా ఉన్నాయన్నమాట. సో వీటికైతే ఫుడ్ ఎవ్రీడే వేస్తారనమాట. అలాగే గ్లాసెస్ క్లీన్ కూడా ఎవ్రీడే చేస్తారు వాళ్ళు. సో విజిటర్స్ ఎక్కువ ఉంటారు కదా, సో వాళ్ళందరూ క్లియర్గా చూడడానికి గ్లాసెస్ కూడా నీట్గా పెడతారనమాట వీళ్ళు.
సో అందుకే క్లియర్గా కనిపిస్తాయి మనకు యానిమల్స్ అనేటివి. సో ఈ గ్లాసెస్ కూడా మనకి పెద్ద పెద్ద సైజులో పెట్టారు. సో మనం నీట్గా క్లారిటీగా చూడొచ్చు అనమాట. మా నేహ అయితే ఏం అసలు భయపడడం లేదు, ఫోటో తీస్తుంది దానికి. సో ఎలిఫెంట్స్ కూడా మాకు కనపడ్డాయి అనమాట. సో బయట ఈ హార్ట్కి ఎలా ఉంటాయి యానిమల్స్ అని అనుకున్నాము, కానీ వాటికి కరెక్ట్గా కట్టారనమాట. కొంచెం వాటర్గా, కొంచెం కూల్గా ఆ విధంగా పెట్టి. సో వాటికి ఫుడ్ ఎవ్రీథింగ్ ఎవ్రీడే మెయింటైన్ చేస్తారనమాట. సో ఇది అనమాట ద ఎమిరేట్స్ పార్క్ జూ. సో చాలా బాగుంది. మేమైతే ఈద్ హాలిడేస్కి సూపర్గా ఎంజాయ్ చేసాము. సో మా నేహ అయితే ఈ టైగర్ని చూసి ఫుల్ ఎగ్జైట్లో ఉందన్నమాట. చూడండి ఎంత పెద్ద టైగర్ ఉందో ఇక్కడ. సో ఫ్యామిలీతో రావచ్చు, ప్లస్ పిల్లలు ఉండేవాళ్ళు జూకి రావచ్చు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో సమ్మర్ టైంలో వెళ్ళకపోవడమే మంచిదన్నమాట. బయట పిల్లలతో అసలు చాలా కష్టమవుతుంది. వింటర్లో అంటే సెప్టెంబర్ నుంచి ఇంకా మార్చ్ ఏప్రిల్ వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇంకా జూలో రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. సో బై వన్ గెట్ వన్ టికెట్ ఫ్రీగా కొంటే పిల్లలకి అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అంటే ఈ యానిమల్స్ పైన నడవడము, తర్వాత పైనుంచి చూడడం అలాంటివి కూడా ఉంటాయన్నమాట. మాకు ఫస్ట్ టైం తెలిసింది. సో నెక్స్ట్ టైం అయితే మేము అడ్వెంచర్ టైప్లో తీసుకుందాము, పిల్లలన్నా ఎంజాయ్ చేస్తారు. సో మనం ఇలా చూస్తున్నాం కదా గ్లాసెస్లో. సో అడ్వెంచర్ టైప్ అంటే పైనుంచి పిల్లలు